శ్రీకాకుళం జిల్లాకి కన్వీనర్గా గౌరవనీయులు శాసనసభ్యులు మనందరి ఆప్తమిత్రులు ఏదైతే ఆయన మీ అందరికీ కొందరు కొన్ని విధాలుగా అనుకుంటా ఉన్నారు, కానీ అనేక మంది ఆయన మన వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నగారు ప్రజారాజ్యంలో కూడా ఆయన నేపథ్యం ఉందని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ, నేను కూడా అధికార ప్రతిగా చేసినటువంటి టైంలో ఆయన్ని ప్రజారాజ్యం నుంచి ఆయన తాలూకా ఔన్నత్యాన్ని మన తాలూకా ఏదైతే ఆంధ్రప్రదేశ్లో నూతన రాజకీయాలకు నాంది పలకాలి, మార్పు తీసుకురావాలని ఒక ప్రధానమైనటువంటి సంకల్పాన్ని సిద్ధించినటువంటి అంశంలో ఆయన కూడా ఓ పాత్ర ఉందని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ ఆయనకి గౌరవంగా వారికి స్వాగతం పలుకుతూ, ఈ ఏదైతే ఈ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి 10 నియోజకవర్గాలు గాను ప్రస్తుతం 7 నియోజకవర్గాల్లో పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయిలో రేపటి నుంచి ప్రతి ఒక్కరు కూడా ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పేసి మీ అందరూ కూడా ఇప్పటికే సోషల్ మీడియాలో కానీ ఏదైతే అధ్యక్షుల వారు దిశానిర్దేశం చేసిన పిదప అందరికీ తెలిసినటువంటి అంశమైన ఇక్కడ ఏదైతే ఆశీనులైనటువంటి కమిటీలో ఉన్నటువంటి 28 మంది సభ్యుల్లో ముఖ్యులుగా ఉన్నటువంటి వారందరూ కూడా వీటి మీద సంక్షిప్తంగా సమాచారాన్ని మనందరూ కూడా చేరవేస్తారు. ఆ దిశగానే ప్రతి ఒక్కరు కూడా కంకణబద్ధులై తూచా తప్పకుండా ఒక నిబద్ధతతో ఒక నిజాయితీతో మనందరం కూడా పార్టీ పట్ల ఆసక్తితో ఏదైతే గౌరవనీయులు శ్రీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మన ఆరాధ్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి దిశానిర్దేశాన్ని తూచా తప్పకుండా మనందరం కూడా తూచా తప్పకుండా వహించి ఎటువంటి భేదాభిప్రాయాలకు తావు లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ 4 దినాలు కూడా ప్రతి ఒక్కరు కూడా ఏ రోజు ఏంటి మనకి పట్టిక ఆల్రెడీ మన ముందు ఉంచారు. అయినా సరే ప్రతి ఒక్కరు కూడా నియోజకవర్గాల్లో ఎవరైతే కష్టపడి పనిచేస్తూ ఉన్నారో ఆవిర్భావం జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు కూడా నిర్విరామం నిరంతరం జనసేన పార్టీ క్షేత్రస్థాయిలో బలోపేతానికి తన వంతు కృషి చేస్తూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా పార్టీ పట్ల ఆకర్షణ చేసి పార్టీలో వారికి ఒక స్థానాన్ని కల్పించాలని ప్రధానమైనటువంటి సంకల్పాన్ని సిద్ధించినటువంటి మా నాయకుడు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి ప్రతి ఒక్కరు కూడా తూచా తప్పకుండా మీరందరూ కూడా మీ గ్రామాల్లో మండలంలో జిల్లాలో నియోజకవర్గ స్థాయిలో ఏ పదవి ఏమిటి ఏదైతే పార్టీ పదవి అయితే పార్టీ పదవి, అలాగే మీరు ఇప్పటి వరకు ఏ పొజిషన్లో ఉన్నారు జిల్లా కమిటీలో కానీ మండల కమిటీలో కానీ ఏది క్లుప్తంగా దానికి సంబంధించినటువంటి మన కమిటీ వారు మాట్లాడతారు. ఆ దిశగా మనందరం కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి ఇక్కడే ఈ కార్యక్రమాలు 4 రోజుల పాటు కూడా ఇక్కడే కొనసాగుతున్నాయి కనుక మీరందరూ కూడా టయానికి వచ్చి టైంకి అందరూ కూడా హాజరు కావాలని మీ అందరూ కూడా మీ యొక్క గ్రామాల్లో పట్టణాల్లో వార్డుల్లో ప్రతి ఒక్కరూ కూడా చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తూ, అలాగే ఈ వేదికని అలంకించినటువంటి పెద్దలందరూ కూడా కమిటీ వారందరికీ మన డాక్టర్ దానేటి శ్రీధర్ గారికి మన గేదెల చైతన్యాన్ని గారికి అలాగే కమిటీ సభ్యులుగా ఉన్నటువంటి పెద్దలందరికీ అలాగే నియోజకవర్గాల పిఓసీలుగా ఉన్నటువంటి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్గా ఉన్నటువంటి ఇచ్చాపురము అలాగే ఇచ్చాపురం పలాస నరసన్నపేట శ్రీకాకుళం ఆమదాల వలస నియోజకవర్గాల 7 నియోజకవర్గ పాతపట్నం 7 నియోజకవర్గాల సమన్వయకర్తలు కూడా పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ స్వాగతం పలుకుతూ ఇక్కడ ఉన్నటువంటి పొజిషన్లో ఉన్నటువంటి పాత్ర ఏంటంటే మాకు కానీ మన అంటే అధ్యక్షుడిగా ఉన్న నాకు కానీ అలాగే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్స్ కానీ ఎటువంటి ఇది ఉండదు. మీరు ఎలాగైతే మేము కూడా అదే దిశగా అప్లై చేసుకోవాలని చేయాలి కనుక అదే దిశగా మనందరం కూడా